నువ్వు పావడ టైట్ కట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్టేది ఏముండదు. అవునా? దువ్వాలేమో నైనా, దువ్వితే ఊడిపోతుంది నాయన. ఇందుకే అడిగింది మా అత్త నిన్ను, మా కూడా ఆడడానికి. చుట్టమల్లి పెట్టున్నది, చుట్టమల్లి చాలా రోజులైంది కనబడతలేవు. సరేనమ్మా నేను పోతున్నా, జాగ్రత్త. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ చందన. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ యూర్ లైఫ్. నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్గా తిరుపతి గంగమ్మ జాతర రోజు మా తమ్ముడు మాతంగి వేషం వేస్తాడనమాట. జాతర జరిగి చాలా రోజులు అయిపోయినట్టుంది అని మీరు అనుకోవచ్చు. ఎస్, అయిపోయింది. ఈ మాతంగి వేషం వీడియో ఎందుకు డిలే అయ్యిందంటే చాలానే రీజన్స్ ఉంటాయి. అందులో ఒకటి, బాబుతో ఆక్యుపైడ్గా ఉన్నాను, నాకు అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు. రీసెంట్గా పెట్టిన షార్ట్ కింద చాలామంది కమెంట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు పెడతావు అక్క నువ్వు అన్న మాతంగి వేషం వీడియో అని. సో మీరు అడగడం, నేను పెట్టకపోవడం జరగదు కాబట్టి హియర్ వీ గో. ఫైనలీ బబ్లూని ఫర్ ద థర్డ్ టైం నేను మాతంగి వేషం వేసి రెడీ చేశాను అనమాట. అది కూడా గంగమ్మ జాతర. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను బబ్లూకి స్కిన్ ప్రెప్ చేశాను. సెటాఫిల్ మాయిశ్చరైజర్ అండ్ బ్యూటీ అండ్ జాన్సన్ సన్ స్క్రీన్ వాడాను. నాకు ఈ సన్ స్క్రీన్ ఏదైతే ఉందో బాగా నచ్చిందనమాట. కొంచెం వాటర్ బేస్డ్ ఉంది, స్కిన్ లోకి బాగా అబ్జర్వ్ అయిపోతుంది. నేనైతే నైకాలో సేల్ జరుగుతున్నప్పుడు చూసి కొనుక్కున్నాను. కొంచెం ప్రైజీ అనిపించింది నాకు, 1500 ఏమో ఉంది. కానీ నేను కొంచెం బయట ఎక్కువ ఎండలకు తిరుగుతూ ఉంటా కాబట్టి ఐ థింక్ నా స్కిన్ డిజర్వ్స్ దట్ అనమాట. అసలే మంది గ్యారంటీ కలరు, ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే అంతే ఇంకా బొగ్గు అయిపోతాను. నేనైతే ఇప్పుడు ఐలిడ్స్ పైన అండ్ బియర్డ్ దగ్గర కన్సీలర్ వాడుతున్నాను. ఎందుకంటే అబ్బాయిలకు అక్కడ హెయిర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి షేవ్ చేసినా కూడా కలర్ వేరియేషన్ ఉంటుంది ఫేస్ పైన. సో అక్కడ మాత్రం నేను కన్సీలర్తో కవర్ చేస్తున్నాను. ఏ మేకప్ ప్రోడక్ట్ అయినా స్కిన్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే మనము దాన్ని ఏమంటారు, బ్లెండింగ్ బాగా చేయాలన్నమాట. రుద్దు రుద్దు గీకు గీకు, రుద్దు రుద్దు గీకు గీకు అన్నట్టు బ్రష్ పెట్టుకోనో చేత్తోనో మంచిగా రుద్దుకోవాలి ఫేస్ అంతా. కన్సీలర్ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఫేస్ పైకి. నేనైతే షుగర్ వాళ్ళ ఫౌండేషన్ స్టిక్ వాడుతున్నాను. నేను మేకప్కి ఏ ప్రోడక్ట్స్ వాడతానని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. ఇఫ్ ఆల్ మీరు కొత్తగా చూస్తుంటే కనుక ప్రోడక్ట్స్ అన్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను, చెక్అవుట్ చేయండి. మనం ఫేస్ పైకి ఏ ప్రోడక్ట్స్ అయితే వాడతామో ఒక ఆకృతి పార్షియాలిటీ ఏం చూపించకుండా నెక్ పైకి కూడా అప్లై చేయాలి. అప్పుడే అవి రెండు ఒక కలర్లో ఉంటాయి అనమాట. లేదంటే ఫేస్ ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో ఉంటుంది, చాలా బాగోదు. ఇప్పుడు ఈ లుక్ మొత్తాన్ని డిఫైన్ చేసి ఐ మేకప్ చేసేద్దాము. ఈ ఐ షాడో ప్యాలెట్ వచ్చి నాకు చిక్పేట్లో మా చెల్లి కొని పంపించింది. ఒక 3 కలర్స్ దాకా యూస్ చేశాను ఆ ప్యాలెట్లోవి. నాకైతే లుక్ బాగా అనిపించింది కానీ క్లోజప్ షాటే తీసుకోలేదు. ఫైనల్గా కంటికి కాటుగా అప్లయింగ్. చుట్టమల్లి పెట్టున్నది, చుట్టమల్లి అస్సలు అస్సలు జాగ్రత్త పడితే అస్సలు అవాయిడ్ చేస్తాను. చేయను ఏదో ఐస్ నీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఓపెన్ పడుకుంటాను. మా తమ్ముడికి జాన్వీ కపూర్ అంటే పిచ్ అనమాట, చాలా ఇష్టం. కాబట్టి ఆ పాటలు పెట్టమని అడుక్కున్నాడు. ఆబ్వియస్లీ మా నరిగాడు పెట్టలేదు. మీరు ఎంతమంది జాను పాప ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. మధ్యలో మా లేడీస్ టీమ్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు. వర్క్ ప్రోగ్రెస్ ఎంత అయింది ఏంటి అని. మా అమ్మ మా అక్క ఇద్దరు వచ్చి చెక్ చేస్తున్నారు అనమాట, ఎంతవరకు వేసా మేకప్ అని. ఇందుకే అడిగింది మా అత్త నిన్ను, మా కూడా ఆడడానికి. మ్యూజిక్
ట్యాక్సీ హైడ్ చేసినావు బేరం. అలా కచేరీని ముగించుకున్నాక ఇప్పుడు రెండవ ఘట్టంలోకి అడుగు పెట్టడం జరుగుతోంది. మొదటి ఘట్టం మేకప్ కంప్లీటెడ్, రెండవ ఘట్టం శారీ డ్రేపింగ్. చేసిన దానికి వాడు ఆపేసినాడు. ఒకసారి దువ్వాలేమో నైనా. దువ్వితే ఊడిపోతుంది. ఏరా బాగున్నారా, ఏం చేస్తున్నారు? కాఫీలు తాగారు? పెట్టి పెట్టారా? నువ్వు పావడ టైట్ కట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్టేది ఏముండదు. నార్మల్ ప్యాంట్ కట్టుకున్నట్టు కట్టుకో. సరిపోతుంది. అవును కాదు, బ్యాక్ హుక్స్ ఉంది. తప్పుగా వేస్తాయి. ఏదో తేడాగా ఉంది. ఇది పట్టుకో ఒక నిమిషం. ఇప్పుడు సరిపోతుందా? వెనకాల నేను టైట్ చేస్తాను. వాడు టైట్ చేస్తాడు. ఏయ్, సరిపోయారు ఇద్దరు. మీ అమ్మ సాగుతుంది ఇది మీకు అలాగా. చేసుకోలేదురా? ఏం లే, వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, తెస్తాడు. ఏయ్, చాలు. వాళ్ళ కింద బాగా ఇదవుతుంది, వాళ్ళు తిరుగుతారు కదా. నేను మా మమ్మీ ఈసారి చాలా పెద్ద బ్లెండర్ చేసామన్నమాట. మా తమ్ముడికి ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, మీకు అందరికీ తెలుసు. బ్లౌజ్ నాది కదా, సో వాడికి తగినట్టు ఆల్టరేషన్ చేయించలేదన్నమాట. మర్చిపోయాము. వాడికి మేకప్ అంతా వేసేసిన తర్వాత బ్లౌజ్ వేస్తుంటే ఎక్కట్లేదు, అంటే వాడికి సరిపోలేదు. సో మేకప్ అంతా వేసిన తర్వాత మా వాడిని అలానే కూర్చోబెట్టి తర్వాత ఆల్టరేషన్ చేయించాం. సో ఇలాంటి ప్రయోగాలు ఇట్లా మీరు ఎప్పుడైనా ఇంట్లో చేస్తుంటే ముందుగా ట్రైల్ వేసుకోవడం ఉత్తమం. లేదంటే ఇట్లనే మాలాగా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా శారీ అయితే చాలా మంచిగా డ్రేపింగ్ సెట్ అయింది బబ్లుకి. నేను ఈ శారీని ఆల్రెడీ ఒక పెళ్ళికి కట్టుకున్నాను, అప్పుడైతే ప్రీ ప్లీట్స్ అని పెట్టుకున్నాను అనమాట. సో ఆ లైన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు కట్టడానికి ఆ పళ్ళు కుచ్చులు సెట్ చేయడానికి ఈజీగా అయిపోయింది. ముందైతే నేను సింగిల్ హ్యాండెడ్గా చేసేస్తా ఉన్నాను, కానీ ఇప్పుడు చిన్నోడు ఏడిస్తే మధ్య మధ్యలో వెళ్ళి వస్తా ఉన్నా కాబట్టి మాకు కూడా డ్రేపింగ్ హెల్ప్ చేస్తాను. అబ్బాయిలు మనలాగా శారీని హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఎంత వీలైతే అంత కంఫర్టబుల్గా, అంత సెక్యూర్డ్గా, సేఫ్గా ఉండేటట్టు పిన్స్ అవి వేసి పంపిస్తే మనకే మంచిగా. మా ఇల్లు ఎక్కడో పోయింది, కనిపించడం లేదు అన్నట్టు మా విగ్గు కూడా కొంచెం కనిపించలేదు అనమాట. ఒక నిమిషం చెల్లని ఈ టైంకి ఎక్కడ మళ్ళీ దొరికి మనం ఒకసారి విగ్ ఫిక్స్ చేసేసామంటే తర్వాత జ్యువెలరీ వేస్తే చుట్టంతా చెదిరిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ జ్యువెలరీ అంతా వేసేసిన తర్వాత విగ్ ఫిక్స్ చేసుకోవడం ఈజ్ బెస్ట్. నేనైతే ఇక్కడ టెంపుల్ జ్యువెలరీ వాడుతున్నాను. ఇది నా శ్రీమంతం కోసం నేను బెంగళూరు చిక్పేటలో కొనుక్కుంటున్నాను, కానీ వాడలేదు. ఫస్ట్ టైం ఇలా దేవుడి కార్యానికే వాడాలి అని రాస్తుందో ఏమో మరి. ఇప్పుడైతే కమ్మలు ఫిక్స్ చేస్తున్నాను. కమ్మలు నేను ఒక టెక్నిక్తో ఫిక్స్ చేస్తాను. మీకు కనుక టెక్నిక్ కావాలంటే కమెంట్ చేయండి. విగ్గు మనం పెట్టాక ఇలా వాళ్ళు సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది మ్యాండేటరీ స్టెప్ ఏం కాదు, అలా సోకులు పడతారు. ఎంత రెడీ అయినా సరే బొట్టు పెడితేనే ముఖానికి కలుస్తుంది. అది మనకైనా లేదు వేషం వేసుకున్న వాళ్ళు. ఆల్రెడీ బ్లౌజ్ ఫిట్ అవ్వకపోవడం వల్ల తమ్ముడు 1/2 అవర్ పైన వెయిట్ చేసాడని చెప్పాను కదా. ఈ లోపల మేకప్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. సో ఇంకా అటాచ్ చేస్తున్నాను. ఒకటి తక్కువ అయింది పుష్ప అని నా ఇన్నర్ వాయిస్ అయితే చెప్పింది అనమాట. బాగా ఆలోచిస్తే నో స్పిన్ ముక్కు కూడా పెట్టడం మర్చిపోయా. సో అది కూడా పెట్టేశాను. ఫైనల్ గా నెయిల్ పాలిష్ కూడా పెట్టేసిన ఈసారి. ఓకే అంత అయిపోయింది గుట్టుకు అన్నప్పుడు బబ్లు అన్నాడు ఒకటి తక్కువ అయింది అని. ఏంటంటే లిప్స్టిక్. సో అది కూడా పెట్టేసి ఒకసారి కాంపాక్ట్ పౌడర్తో ఫేస్ అంతా సెట్ చేసి అదనమాట. ఫైనల్ గా మా తమ్ముడిని చెల్లిగా అయితే రెడీ చేసేసాను. ఇదే ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మాతంగి వేషం వేసుకున్న ప్రతిసారి నాకు చెల్లి లేని లోటు తీరుస్తున్నాడు మా తమ్ముడు. నాకైతే చాలా ఇష్టం ఆడపిల్లలంటే. మీ ఊర్లో అబ్బాయి నాకు ఓకే రాఘవ, నేను చేసుకుంటాను. నా బంగారు చిట్టి తల్లి చిన్నారి చెల్లి బాపుగారి బొమ్మలాగా అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాతంగి వేషం వేసిన వాళ్ళని దేవీ స్వరూపులుగా భావిస్తాం కాబట్టి ఆ రోజు ఇంటికి వచ్చిన ఆడపడుచులందరికీ కూడా తాంబూలం ఇప్పించాము. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు, ఈ వీడియోని పోస్ట్ చేయమని అడిగినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ. మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఉంటాను. బాయ్.